ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడుకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోని చెరలో నుండి ఇజ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటి అంటే, ఆయన భయపడకుడి అంటే, ఏదైతే భయము వారి హృదయాల్లో ప్రవేశించకుండా ఆయన దేవాది దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే అంగీకరిస్తున్నాడు. అంటే భయము వారి హృదయాల్లో ప్రవేశించకుండా ఆ వాగ్దానంతో వాళ్ళని ఆపుతున్నాడు. ఏమని అంటే, వారి పరిస్థితికి, అలాగే వాళ్ళు ఉన్న రాజకీయ గందరగోళానికి ఏది కూడా భయపడొద్దు అని వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే నేను ఆ విషయం మీకు ముందుగానే తెలియజేసి ప్రకటించింది కదా అని దేవుడు వాగ్దానం ముందుగానే చెప్పాడు. ఎవరి ద్వారా? ప్రవక్తుల ద్వారా ఆ విషయాన్ని ముందుగానే మన దేవాది దేవుడు ముందుగానే వాళ్ళకి ఒక సమాధానం ఆల్రెడీ కలగజేశాడు. అప్పుడు మీరే కదా నా సాక్షులు, నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, మీరెందుకు భయపడుతున్నారు? భయపడొద్దు, నేనున్నాను కదా అని దేవుడు ఇజ్రాయెల్కి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఆయన ఏదైతే జీవితాల్లో చేశాడో, నా తరమైన దేవుడు ఒకడు ఉన్నాడా? లేదు, నాకు తెలియదు, నేను ఎరుగను అని దేవుడు ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తున్నాడు. అంటే నేను తప్ప మరొక దేవుడు లేడు, ఆయనే సృష్టికర్త, రక్షకుడు, తీర్పునిచ్చే దేవుడు. ఆయన అనేక దేవత మధ్య కూడా ఆయన ఒక్కడేనని నిరూపించుకున్నాడు. అలాగే ఈ వాక్యం మన హృదయానికి ఒక ఆత్మీయ బలం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు భయము, అనిశ్చితి వచ్చినప్పుడు పేరు, శరీరం కన్నా వీటి కింద మనం మోసపూరితమైన మనం దేవతల మధ్య మనం ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేనొక్కడే దేవుడు, నేను తప్ప ఇంకా ఎవరునూ ఎరుగనట్టు నాకు తెలియదు అని దేవుడు ఒక శక్తివంతమైన ప్రకటన వాగ్దానం చేశాడు. అంటే మన దేవుణ్ణి పట్టుకుని ఆ దేవుడి ద్వారా మనం జీవితాన్ని నడుపుకుంటే మన జీవితంలో కూడా ఆయన కూడా ఎన్నో అద్భుతాలు చేసి నువ్వు భయపడొద్దు అని వాగ్దానం చేసి నిన్ను, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.